హిందూపురం ఎమ్మెల్యే సినిమా నటుడు బాలకృష్ణ రాజకీయంగా పెద్దగా యాక్టివ్గా ఉండరు. ఆయన రాజకీయాల కన్నా సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాంటిది బాలయ్య కూటమిలో కీలకంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అదే సమయంలో వెంటనే చిరు ఘాటుగా బదులివ్వడం కూడా రాజకీయ సినీ పరంగా అలజడి రేపుతుంది. ఇద్దరి మధ్య ఉన్న ఆధిపత్య పోరు అలాగే విభేదాలు ఇప్పుడు బయటకు వచ్చాయి అనే సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి. వాస్తవానికి ఇప్పుడు ఇండస్ట్రీలో చిరంజీవిని పెద్ద దిక్కుగా అనధికారికంగా భావిస్తున్నారు. దాసరి తర్వాత ఆ స్థానం చిరుదే అని పరిశ్రమలో చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ దిగివచ్చాడని ఎమ్మెల్యే కామినేని చెప్పడాన్ని బాలయ్య తట్టుకోలేకపోయారు. అందుకే గట్టిగా ఎవడు అడగలేదు, ఆయన గట్టిగా చెప్తే ఆయన దిగొచ్చాడట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవడన్నాడట అంటూ బాలకృష్ణ చిరు గురించి వ్యంగ్యంగా మాట్లాడారు. అలాగే కూటమి ప్రభుత్వంలోనూ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తయారు చేసిన లిస్టులో 9వ పేరుగా తన పేరును ముద్రించడం పట్ల బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవడాడు ఇలా రాసింది అని ఆ రోజే తను సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ను నిలదీసినట్టు చెప్పారు. బాలయ్య వ్యాఖ్యలపై విదేశాల్లో ఉన్న చిరంజీవి ఓ ప్రకటన విడుదల చేశారు. కానీ దగ్గరలోనే ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం రియాక్ట్ కాలేదు. బాలయ్య మాట్లాడేప్పుడు సభలో సీఎం చంద్రబాబు కూడా ఉన్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం అసెంబ్లీలో లేరు. తన అన్న చిరంజీవికి అంత సీన్ లేదంటూ తనపై ఉన్న కోపాన్ని ఈగోను బాలయ్య బయటకు తీశారా అని అంతా చర్చించుకుంటున్నారు. కామినేని ప్రస్తావించినట్టుగా చిరంజీవి చొరవతోనే ఈ సమస్య పరిష్కారానికి దారితీసిన చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే బాలకృష్ణ మాత్రం ఈ భేటీలను ముఖ్యంగా జగన్ వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. సినీ ఇండస్ట్రీలో తనకంటే చిరంజీవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుందని ఆయన కొంత అసహనం వ్యక్తం చేసినట్టు అనిపిస్తుంది. తనలో దాచిపెట్టుకున్న అసహనాన్ని సభలో వెళ్ళగక్కేందుకు బాలకృష్ణ ఏమాత్రం వెనకడగలేదు. చిరుతో పాటు జనసేనకు చెందిన మంత్రి కందుల దుర్గేష్పై కూడా ఆయన మండిపడ్డారు. అయినా పవన్ స్పందించలేదు. ఇటీవల తన శాఖపై బోండా ఉమ విమర్శలు చేస్తే పవన్ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఉమా వెనక్కి తగ్గేలా చేశాడు, మరి బాలయ్యకి ఎందుకు అలా బదులివ్వడం లేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం తన అన్నని అవమానించింది అని చెబుతున్న పవన్ ఇప్పుడు నేరుగా అసెంబ్లీలోనే తన అన్నకి అవమానం జరిగితే ఎందుకు రియాక్ట్ కావడం లేదని జన సైనికులు అంటున్నారు. పొత్తు ధర్మం కోసం తాను అవమానాలు పట్టెట్టే తన అన్న చిరంజీవి గౌరవాన్ని కూడా తాకట్టు పెట్టారా అని అడుగుతున్నారు. బాలయ్యతో పెట్టుకుంటే ఇష్యూ అవుతుంది, కూటమిలో విభేదాలు వస్తాయని ఆగుతున్నారా? చిరుని అవమానించిన కూటమి కోసం 15 ఏళ్లు పదవి కోసం సైలెంట్గా ఉన్నారని అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాను డిప్యూటీ సీఎంగా కొనసాగాలి అనే స్వార్థం, ఎమ్మెల్యేగానే ఉండాలనే ఆలోచన తన పదవుల కోసం సొంత వారికి గౌరవం తాకట్టు పెట్టేలా చేశాయి అనే ప్రశ్నలు పవన్ని సూటిగా సంధిస్తున్నాయి. అన్నకి అయిన వారికి అవమానం జరిగినప్పుడు మాట్లాడనివ్వని పదవులు ఎందుకు అనే ప్రశ్నలు వస్తున్నాయి.